వాక్యాన్ని ప్రేమిస్తారు. విశ్వాసం అంటే వాక్య ప్రకారంగా చేయటమే అవుతుందండి. దేవుని వాక్యం ఏమని చెప్పబడింది? ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? ప్రభుకి మగాళ్ళు అయితే శిష్యులు, ఆడవాళ్ళు అయితే శిష్యురాళ్ళు. సరే, శిష్యులు శిష్యురాళ్ళలాగానే మీరు నడుచుకోవాలి. తర్వాత తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామము లోకి మీకు బాప్తిస్ము ఇవ్వమని ప్రభు యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి మీకు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీకు బాప్తిస్మం ఇస్తాను. బాప్తిస్మం పొందిన తర్వాత నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించాను వాటన్నిటిని బాప్తిస్మం పొందేవాళ్ళు గై కొనాలి. అంటే చెప్పినట్లుగా చేయాలి. అర్థమవుతుందండి? వారు గై కొనేటట్లుగా చేయమని ప్రభు చెప్పాడు. బాప్తిస్మం పొందిన తర్వాత పని అయిపోయింది, హాయిగా ఈ రోజుతో నేను బాప్తిస్మం తీసేసుకున్నాను కాదు. ఎప్పటి నుంచి దేవుడు చెప్పినట్లుగా ఆయన వాక్యాన్ని గై కొనేదానికి మీరు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమవుతుందా? చప్పలు కొట్టండి ఒకసారి అందరూ గట్టిగా. దేవుని వాక్యాన్ని గైకొనటాన్ని మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక సంఘంగా నేను దేవుని సంఘం అంతటిని కూడా అభినందిస్తున్నా. చూడండి, ప్రార్థన చేసినా, కూటం పెట్టినా, పాట పాడినా, ప్రార్థించినా, భోజనాలు పెట్టినా, సువార్త సభలు పెట్టినా, ప్రత్యేక కొడుకులు పెట్టినా, వార్షిక కొడుకులు పెట్టినా ఒకటే దర్శనం ఉండాలి. ఏంటంటే జనులను శిష్యులుగా చేసి వారికి వేస్తున్నామో బాప్తిస్మం ఇవ్వాలి. దేవుని చిత్తం చేస్తున్నాం మనం. దేవుడు మన సంఘాన్ని దీవించును గాక. సంఘ బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన తండ్రి, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రమగల తండ్రి, ఆడిన పాడిన